ఎన్ని అబద్ధాలు ఎన్ని ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళ మాట ఒకసారి నేను చూపించిన తర్వాత నేను మీకు వారు మాట్లాడిన నేను ఎక్కువ కూడా చూపియాను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా, బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. గత ప్రభుత్వం 2 విడతలుగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒక్కసారి 16,000 కోట్ల రూపాయలు మొదటిసారి, రెండవసారి 12,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ, రైతులకు చెల్లించిన నిధులు 28,000 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే. ఇదిగా రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. 16,000 కోట్లు మొదటిసారి కేసీఆర్ గారు చెల్లించారు, రెండోసారి 12,000 కోట్లు చెల్లించారు అని ఒక దగ్గర చెప్తున్నారు. మళ్ళీ దగ్గరికి వచ్చేసరికి అంత కాదు తక్కువ చేసిందని చెప్పి, అంటే వారే పరిపరి విధాలుగా ప్రతిసారి కూడా మాట మారుస్తూ అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. మేము సూటిగా వారిని అడుగుతున్నాం. 2014లో 1 లక్ష రుణమాఫీ అంటే, 1,00,000 వరకే రుణమాఫీ అంటే ఆనాడు 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి 16,144 కోట్లయింది. 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి 16,144 కోట్లయింది. మాట ఇచ్చిండ్రు కేసీఆర్ గారు, ప్రతి వాళ్ళకు కూడా అకౌంట్లో వేసిండ్రు. అది రేవంత్ రెడ్డి గారు వారు మొత్తం కూడా మాట్లాడుకుంటూ 16,000 వేసినని చెప్తున్నారు. మేము మాట ఇచ్చినాం, వేసినాం. ఎక్కడ మోసం చేసినాం? రెండోసారి కూడా దరిదాపుగా 37.33 లక్షల మంది రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీలో ఉన్నట్లయితే దరిదాపుగా 19,000 కోట్లు, 12,000 కోట్లు వేసినాం, 7,000 కోట్లు బ్యాంకులో పెట్టినాం. మీరే ఎలక్షన్ కమిషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు కదా. ఇవాళ రుణమాఫీ చేస్తున్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని రుణమాఫీ చేయకుండా ఆపండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి చెప్పిండ్రు. ఎలక్షన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ నిధులన్నీ కూడా మీ మంత్రులు, మీ యొక్క కాంట్రాక్టర్లు తీసుకున్నది వాస్తవమా కాదా మీకే తెలుసు.